నాగుపాము కాటు వేసిందా, షో మొత్తం సంకనా కింద అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం, వన్ బై వన్ మాట్లాడుకుందాం. సో ఎవరు రేస్లోకి వచ్చారు, ఎవరు అవుట్ ఆఫ్ ద రేస్లోకి వెళ్ళారు, సో ఎవరు మొన్నటి వరకు కనిపించకుండా ఉన్న వాళ్ళు ఓటింగ్లో సడన్గా వాళ్ళ అగ్రెసివ్నెస్ ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో వన్ బై వన్ మాట్లాడుకుందాం. యూట్యూబ్ బేస్డ్ ఆన్ యూట్యూబ్ పోల్సే కాకుండా ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఎవరు రావచ్చు, ఎవరు ఉండొచ్చు, ఎవరు రాకపోవచ్చు అనేది కూడా మాట్లాడుకుందాం. సో లెట్స్ బిగిన్ ద షో. స్టార్ట్ చేసే ముందు తెలుసు కదా, ఒక్క సబ్స్క్రైబర్, ఒక్క లైక్, అంతే. ఓకే, డన్ డన్. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత సో జడ్జెస్ మీద విరక్తి వేసేసింది. ఆబ్వియస్లీ కొంచెం ఒక ఉండేది, అది విరక్తి వేసింది. అసలు ఆడ ఏం చేశారు ఏంటి అనేది నాకు అర్థం కదా. సడన్గా ఓంకార్ అనే షోడా కనిపించింది, కానీ దాన్ని పక్కన పెట్టేద్దాం. ఓటింగ్ లో బాగా కనిపిస్తున్న వాళ్ళు, నిన్నటి వరకు ఎక్కడో ఉన్న వాళ్ళు, ఈ రోజు కొంచెం పైకి వచ్చిన వాళ్ళు ప్రియా బాగా కనిపిస్తుంది. సో ప్రియాకి మంచి ఓటింగ్ జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్, శ్రీజ, నెక్స్ట్ వచ్చేసరికి మాస్క్ మ్యాన్, షకీబ్, ఈ నలుగురు కాకుండా ఇంకెవరైనా ముందు కనిపిస్తున్నారు, వస్తున్నారు అంటే సో ప్రియా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కల్కి కూడా ఓటింగ్ బాగానే పడుతుంది. సో కల్కి కూడా ఓటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనీష్ గారు ఇంకా అక్కడే ఉండిపోయినట్టున్నారు. మనీష్ గారు ఇంకొంచెం రావాలి, ఆయన ట్రై చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మనీష్ గారికి ఆ ఓటింగ్ అయితే మనీష్ గారు ఎఫెక్ట్ కనిపించట్లేదు. ఆ అగ్ని పరీక్ష షోలో మనీష్ గారు మంచో చెడో, తప్పో ఒప్పో, ఆయన ఫుటేజ్ దొరుకుతుంది. నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆయన ఎక్కువ కనిపిస్తున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే అన్ని ఆయన హాల్లోనే అన్నట్టు మొత్తం బిగ్ బాస్ హౌస్ లోనే చూపిస్తాడేమో తన టాలెంట్ మొత్తం. ఇక్కడ ఎక్కువగా వేస్ట్ చేయట్లేదేమో, నేను చేసిందే చాలా ఎక్కువ, నన్ను ఈజీగా కన్సిడర్ చేస్తారు అన్న నమ్మకం ఫస్ట్ రోజే ఆయనకి ఏర్పడి ఉండొచ్చు. తర్వాత మిగిలిన ఎపిసోడ్ అయితే ఏవైతే ఆయన పార్టిసిపేట్ చేశాడో వాటిలో మరీ పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు ఆయన. ఎందుకు అనవసరంగా అని చెప్పి అనుకుంటున్నాడేమో, నాకే తెలియదు. కానీ బట్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అంటే, సో అబ్బాయిల్ని అమ్మాయిల్ని, సో మొన్న చెప్పాను కదా, ముగ్గురు అమ్మాయిల్ని 2 అబ్బాయిలు తీసుకోవాల్సి రావచ్చు అని చెప్పి మా అజాము చెప్పాడు. లేదు అది 6 అయితే 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు అని చెప్పారు. సో 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు అయితే మనీష్ గారు డెఫినెట్లీ లోపలికి వెళ్ళిపోతారు. సో 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు అయినప్పుడు సో మాస్క్ మ్యాను మనీష్, నెక్స్ట్ వచ్చేసరికి షకీబు, పవన్ కళ్యాణ్, ఓకేనా, వీళ్ళ 4 ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ పక్కా లోపలికి వెళ్తారు. ఇంకొక ప్లేసే ఉంటుంది. ఆ ప్లేస్ కోసం మాస్క్ మ్యాను, మనీష్, షకీబు, డెమోన్ పవన్, ఈ 4 కొట్టుకుంటుంటారు. ఎందుకంటే ప్రసన్న కుమార్ గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకో ఉంది నాగప్రశాంత్. సో నాగప్రశాంత్ గారిని కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. సారీ టు నాగప్రశాంత్ గారి ఫ్యాన్స్. ఈ 4కి ఛాన్స్ ఉంటుంది, ఇంకొక అబ్బాయికి అయితే. అండ్ అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి అలాగే శ్రీజ పక్కా ఉంటుంది. ఓకేనా, శ్రీజ లోపలికి వెళ్ళిపోయినట్టే. ఇంకా 2 ప్లేసులు ఉన్నాయి. ఆ 2 ప్లేసుల కోసం బాగా విపరీతంగా కొట్టుకునేది ఎవరు కనిపిస్తున్నారంటే దివ్య, శ్రేయ, నెక్స్ట్ వచ్చేసరికి కల్కి, ప్రియా, ఈ 4 ఎక్కువగా కనిపిస్తున్నారు. శ్వేత శెట్టి గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. అనూష రత్నం గారు ఉన్నారు. నెక్స్ట్ దాలియా ఉంది. సో వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిలో కాకుండా అండ్ దివ్య, శ్రేయ, మర్చిపోయి ఒక పేరు టక్కని నేను అమ్మ పేరు గుర్తురాదా, దివ్య, శ్రేయ, ఇంకా ప్రియా, వీళ్ళ 3లో ఎక్కువ పోటీ ఉంది. వీళ్ళ 3లో దివ్య, ప్రియాకి ఎక్కువ ఉంటుంది అనమాట. శ్రీజన్ ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి శ్రేయాన్ని తీసుకోకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దివ్య, ప్రియా వీళ్ళ 3 వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో వాళ్ళ 3 అబ్బాయిలో పవన్ కళ్యాణ్, నెక్స్ట్ ఇంకొక అబ్బాయి ఎవరు అనేది, సో అబ్బాయిలో చాలా టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది. మాస్క్ మ్యాన్, మనీష్, షకీబ్, వీళ్ళ 3 మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ కనిపిస్తా ఉంది. సో వీళ్ళ 3లో ఎవరు లోపలికి వెళ్తారనేది ఇంకా తెలియదు, ఎందుకంటే షో గ్రాండ్ లాంచ్ రోజు మాత్రమే తెలుస్తుంది కాబట్టి. సో ఓవరాల్ గా 3:2 అమ్మాయిలకి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు బిగ్ బాస్ టీమ్. సో మరి లేచింది మహిళా లోకం అని బిగ్ బాస్ టీమ్ అనుకుంటుందేమో, మనకు తెలియదు కానీ అనమాట. సో దానికే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దానికి ఏంటంటే ప్రియాకి భలే అడ్వాంటేజ్ అసలు. యాక్చువల్లీ 2 అమ్మాయిలు అనుకో ఖచ్చితంగా శ్రీజ వెళ్తుంది, దివ్య నిఖిత వెళ్తుంది. బట్ ఇప్పుడు ప్రియాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఓటింగ్ లో కూడా. నిన్న ఎపిసోడ్ అవ్వచ్చు, దానికి ముందు ఎపిసోడ్ అవ్వచ్చు, ఆమె 3 సార్లు టీమ్ లీడర్ గా వచ్చింది. టీమ్ లీడర్ గా సెలెక్ట్ అయింది అమ్మాయి. దాని తర్వాత అమ్మాయి టీమ్ లీడ్ చేసే విధానం కానీ, అది కానీ, అమ్మాయి క్యూట్నెస్ కానీ, అమ్మాయి మాట్లాడే విధానం కానీ, సో ఇంప్రెస్ అవుతున్నారు చాలా మంది. సో ప్రియా గారికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి, హైలీ ఛాన్సెస్ ఉన్నాయి ఆమెతో లోపలికి వెళ్ళడానికి. అసలు 3:2 5 తీసుకోవాలనుకుంటే ప్రియా గారు పక్కా ఉంటారు. సూట్ కేసు తీసుకో, బట్టలు కూడా తీసుకోవచ్చు, నచ్చిన బట్టలు. ఆ రేంజ్ లో ఉందన్నమాట ప్రియా గారికి కూడా. సో ఈ కల్కి గారికి ఏంటంటే పాపం నిజంగా కల్కి ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి నాకు. ఫస్ట్ రోజు కంటే సెకండ్ డే బై డే, ఈ రోజు నిన్న ఎపిసోడ్ కి పాపం చాలా కష్టపడింది. ఆ తుడిచే దగ్గర కూడా మొత్తం బాగా చేసింది ఆమె.
ఆమె ఎఫర్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. బట్ ఆ ఎఫర్ట్స్ ని కన్సిడర్ చేస్తారా అంటే ఓటింగ్ లో బేస్డ్ ఆన్ ఓటింగ్ చూస్తే కన్సిడర్ చేస్తారా అన్నప్పుడు ఆ ఓటింగ్ లో అంత అగ్రెసివ్నెస్ కనిపించట్లేదు. బట్ ఓటింగ్ పడుతుంది అని చెప్పారు, కానీ ఆ ఓటింగ్ అగ్రెసివ్నెస్ కనిపించట్లేదు. అండ్ యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, కల్కి గారికి ఇంకా ఆ ఊపు అదే అందుకోలేదు మేబీ. సో కంటెస్టెంట్స్ అందరూ బయటే ఉన్నారు, పిఆర్ టీములు పెట్టుకొని ఉంటారు. సో మరి ఆ అగ్రెసివ్నెస్ కల్కి గారిలో కనిపించట్లేదు, ఆ బ్రాండింగ్ కూడా కల్కి గారికి కనిపించట్లేదు బయట. ఎందుకంటే బిగ్ బాస్ టీము మళ్ళీ ఓపెన్ సీక్రెట్ చెప్తుంటే, బిగ్ బాస్ టీం ఎవరైతే అగ్ని పరీక్ష షోలోకి వచ్చారో, ఎవరైతే అగ్ని పరీక్ష షో అయిపోయిన తర్వాత ఎపిసోడ్ అన్నీ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు బయట ఇంటర్వ్యూలు ఇస్తున్నారో వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు బ్రాండ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు బ్రాండింగ్ చేసుకోండి, సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకోండి, బేస్డ్ ఆన్ దట్ సో మీకు ఓటింగ్ పడుతుంది. సో దాన్ని బట్టి మేము బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటామని చెప్పకనే చెప్పారంట. మరి అంత స్ట్రైట్ నరేషన్ లేకపోయినా కూడా అలా చెప్పకనే చెప్పారంట. సో వాళ్ళు అలా చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు చేసేది అదే కదా. బయటకు వచ్చాక లోపల ఉన్న వాళ్ళని ఎంతకు తెగిస్తున్నారంటే ఇంకా బయట ఉన్న వాళ్ళు ఇంకెంతకు తెగిస్తారు చెప్పండి. సో వీళ్ళు చాలా చేస్తున్నారు. కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ దగ్గరికి వెళ్ళడము, మాట్లాడటము, కొన్ని మంచి మంచి పాపులర్ టీవీ ఛానల్స్కి వెళ్ళడము, మాట్లాడటము, అండ్ ఇంకొంతమంది రివ్యూయర్స్ని కలిసి మమ్మల్ని ఏదైనా సపోర్ట్ చేయని అడగటము. సో ఇలాంటివి జరిగాయి. ఎవరు కలిసారనేది కూడా కొంచెం క్లారిటీ ఉంది. అవన్నీ మనం బయటకు చెప్పకూడదు, ఆఫ్ ద రికార్డ్ అవన్నీ మాట్లాడుకోవాల్సిన విషయాలు అవన్నీ. ఇన్స్టాగ్రామ్ అందుకే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి అడగండి, నేను చెప్తా ఉంటాను ఇట్లాంటి విశేషాలని. మీరు మళ్ళీ బయటకు చెప్పకూడదా? ఇదన్నమాట సంగతి. సో వీళ్ళందరికీ మొత్తానికి మంచిగా ఓటింగ్ పడుతుంది, ఓటింగ్ లో తోపు ఉన్నది. అండ్ నిన్న శ్రీజాది కొంచెం ఉల్టా అయినా కూడా, కొంచెం అటు ఇటు అయినా కూడా శ్రీజాకి ఏమీ ప్రాబ్లము లేదు. శ్రీజ ఓకే మెయింటైన్ చేస్తుంది ఓటింగ్. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్, శ్రీజ వీళ్ళకి ఓటింగ్ బాగా పడుతుంది. నిన్న మాస్క్ మ్యాన్ కొంచెం హడావుడి చేశాడు. ఒక చిన్న అమ్మాయి చెప్తే మాస్క్ మ్యాన్ అలా చేశాడు అంటే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు అన్న ఇంప్రెషన్ మాస్క్ మ్యాన్ మీదకి వస్తుంది. ఓకేనా? సో ఆ ఇంప్రెషన్ మాస్క్ మ్యాన్ మీదకి వచ్చినప్పుడు మాస్క్ మ్యాన్ ఈజీగా ట్రిగ్గర్ అయిపోతాడు లైక్ ఏ రోబో అన్నప్పుడు అది కొంచెం ఇబ్బంది అవుతుంది మాస్క్ మ్యాన్ కి. మేబీ నెక్స్ట్ 2 ఎపిసోడ్ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ముందు చూద్దాం. కానీ ఇప్పటికైతే మాత్రం ఒక ఇద్దరు కన్ఫర్మ్డ్. సో ప్రియా గారికి కూడా ఆల్మోస్ట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. ఓకేనా? బేస్డ్ ఆన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఇదనమాట ఓటింగ్ అనాలిసిస్. ఇంతకీ మీరు ఎవరికి ఓట్ వేసారో చెప్పలేదు ఇప్పటికీ. మీరు ఎవరికి ఓట్ వేసారో కూడా చెప్పండి అమ్మా. కామెంట్ కరో, లైక్ కరో, సబ్స్క్రైబ్ भी करो. ఓకే, ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓకే, అబ్బా నాకు పాము కాబట్టి వేసిందో, షో మొత్తం సంక నాకిందో. జై హింద్.